Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, health tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెక్కప్పాలండి, గారెలు, బిల్లగారెలు అంటారు, చెక్కప్పాలు అంటారు. ఈ చెక్కలు, బిల్లగారెలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పిండి చక్కగా ఇలాగా నేను చెప్పినట్టుగా కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులో వచ్చేసి బబ్బరపప్పు వేసి చేసాము, చాలా బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ అన్నమాట. తెలంగాణలో ఈ బిల్లగారెల్లో బబ్బరపప్పు, పల్లీలు, ఇలాగా ఉల్లాకు, కొత్తిమీరాకు ఇలా వేసి చేస్తారు. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఎవరైతే చూస్తున్నారో వీడియో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ డివోషనల్కి సంబంధించిన వీడియోస్, ఈ అప్పాలు ఎలా చేయాలో చూసేద్దామా. మరి బియ్యపిండి అండి, ప్యూర్ బియ్యపిండి వచ్చేసి ఒక కేజీ బియ్యపిండి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సో ఇవి పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు వేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరాకు, కరివేపాకు, సాల్ట్, కారం, బబ్బరపప్పు అండి. ఇది ఒక 3 hours 4 hours నానినా మంచిదే. ఎంత నానితే అంత బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ధనియాలని కచ్చాపచ్చా పేస్ట్ చేస్తున్నాను. జీలకర్ర, ఎల్లిపాయ వచ్చేసి మనము రోటిలో వేసి దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ధనియాలను కూడా కచ్చాపచ్చా దంచుకోవచ్చు, లేదంటే మనము మిక్సీలో కచ్చాపచ్చా దంచుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వచ్చేసి మనకి రుచికి ఎంత పడితే అంత. ఒక కేజీకి నేను పిరికడు వేసాను, కరెక్ట్గా సరిపోతుంది. కేజీకి పిరికడు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అండ్ కారం వచ్చేసి 1.5 స్పూన్ వేస్తున్నాను. మనకి కొంచెము మాది స్పైసీగా ఉంటుంది కాబట్టి 1.5 వేసాను, లేదంటే 2 స్పూన్స్ వేసినా సరిపోతుంది. నువ్వులు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పేస్ట్, ధనియాలు కచ్చపచ్చ పట్టుకున్న పొడిని వేసాను. సో ఎక్కువ పేస్ట్ అవ్వకుండా చూసుకోవాలంటే బాగా పొడిగా అవ్వకుండా చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లి రేపాయ వేసాము. వెల్లుల్లి వచ్చేసి ఒక 2 గడ్డలు ఒలుచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను, కొత్తిమీరాకు వేస్తున్నాను. ఉల్లాకు ఉంటే కనుక ఉల్లాకు వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఉల్లాకి ఇక్కడ వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కేజీ బబ్బరిపప్పు. 1 కేజీకి 1/2 కేజీ వేసుకుంటే చాలా ఎక్కువగా బాగుంటాయి. లేదు అంటే 1/2 కేజీ వేసుకోవచ్చు, మనం ఇష్టం అనమాట. మనకి ఎంత పప్పులు ఎక్కువ కనబడితే టేస్ట్గా ఉంటుంది అనుకుంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా ఫస్ట్ అయితే కలుపుకోవాలండి. సాల్ట్, అదేవిధంగా కారము, ఇవన్నీ చక్కగా పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి వేడి వాటర్ని, అంటే ఏంటంటే మరిగిన వాటర్ని వేస్తూ ఈ పిండిని కలిపామనుకోండి, గారెలు అనేటివి ఏంటంటే క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా చల్లటి వాటర్తో కలిపితే మనకు గారె అనేది విరిగిపోవడం జరుగుతుంది, అంత టేస్ట్ రాకపోవచ్చు. పిండి చాలా ఉప్పడం అంటారు దీన్ని. వేడి వాటర్ పోసి పిండిని ఉప్పితే చక్కగా వస్తాయి. ముద్దగా ఎక్కువ గట్టిగా కలుపుకోవాలండి, పల్చగా చేయకూడదు. గారె అనేది పల్చగా, పిండి ఎంత పల్చపడింది అనుకోండి గారె అనేది క్రిస్పీనెస్ తగ్గిపోతుంది. సో గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఎంత గట్టిగా కలుపుకుంటే అంత గారె అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా చక్కగా పిండిని ఉప్పుకోవడం అంటారు. ఈ వేడి వాటర్ పోయడం వల్ల ఏంటంటే అందులోనే పిండి వేడిగా ఉండి క్రిస్పీనెస్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి వాటర్ వేసిన తర్వాత మనము ఇంకా వాటర్ సరిపోకపోతే కనుక, వేడి వాటర్ సరిపోకపోతే కొంచెము చల్లని వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా ముద్దలాగా చక్కగా గట్టిగా కలుపుకోవాలి. ఈ తెలంగాణ స్పెషల్ వచ్చేసి మనము వెల్లిపాయ, జీలకర్ర అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తామండి. చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎన్ని తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో చూసారు కదా, ఇలా గట్టిగా పిండిని కలుపుకొని పిండిని ఒక 2 ముద్దలుగా చేసి విడివిడిగా ఇలా 2 ముద్దలుగా చేసుకుంటే సో మనము ముద్దలు చేసుకోవడం అనేది ఈజీగా అవుతుంది. పిండి వచ్చేసి చక్కగా ఆ వేడి వాటర్ పోసాం కదా, ఆ పిండి అనేది వేడిగా ఉండి క్రిస్పీనెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఆయిల్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయని అవసరం లేదండి. పిండిలో వచ్చేసి మామూలుగా క్రిస్పీగా రావాలంటే ఆయిల్ వేసి కలుపుతారు, అలాంటివి ఏమీ అవసరం లేదు.
ఇలా ఊపుకుంటే ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది, బాగుంటుంది. చూసారు కదా, ఇలా పూరి ప్రెస్తో చక్కగా ఒత్తేసుకొని గారెలు చేసేసుకోవడమే. ఇలా ఒక 5-6 చేసేసుకొని కడాయిలో ఆయిల్లో వచ్చేసి ఒక 4-5 కాల్చుకుంటే గారెలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయండి. ఇలా మేము ఈ సంక్రాంతికి చేస్తున్నాం కాబట్టి చక్కగా ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి ఇద్దరము కలిసి చేసుకుంటే చక్కగా ఈజీగా అయిపోతాయి. ఒకరు ఒత్తి వేసిన కొద్దీ ఒకరు కాల్చుకుంటే చక్కగా గారెలు అనేవి రెడీ అయిపోతాయి. నూనె వచ్చేసి కాగాలండి. నూనె కాగిన తర్వాత వేసుకుంటే గారె అనేది పైకి తేలుతుంది, ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేస్తుంది, సో చక్కగా వచ్చేస్తాయి. ఈ బిల్లగారెలు వచ్చేసి మనకి తెలంగాణలో చాలా పెద్దగా చేస్తారు. సో డిఫరెంట్గా ఉంటాయి ఈ టేస్ట్ అనేది. ఈ పండగకి గారెలు, కారపూస, సకినాలు, అదేవిధంగా అన్నీ పిండి వంటలు చేసుకుంటామండి. ఈ పిండి వంటలకి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను, చక్కగా చూడండి. లడ్డు వీడియో కూడా పెట్టాను. లడ్డు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, తప్పకుండా వాచ్ చేయండి. ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలా చక్కగా గారెలు వేపుకుంటే రెడీ అయిపోయాయండి. చక్కటి క్రిస్పీగా ఉండే గారెలు, తెలంగాణ స్పెషల్, చాలా చాలా బాగుంటాయి. ఇలా ఆయిల్ని బట్టి 4-5, సో మనం ఆయిల్ ఎంత ఉందో దాన్ని బట్టేసి మనం ఈ గారెల్ని చక్కగా వేపుకోవాలి. చూసారు కదా, ఇలాగ చక్కగా క్రిస్పీగా ఉండే గారెలు అనేవి రెడీ అయిపోయినాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.